నాకొకటి అర్థం కాదు. నాకు కళ్ళు దొబ్బాయా? లేకపోతే అందరికీ కళ్ళు దొబ్బాయా? అసలు నాకు మైండ్ పని చేయట్లేదా? లేకపోతే వేరే వాళ్ళకి మైండ్ పని చేయట్లేదా? అక్కడ కట్టేంత దెబ్బ ఎక్కడ తగిలిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి వీడియో మీరు రివైండ్ చేసి, జూమ్ చేసి చూసినా అదేంటో అర్థం కావట్లేదు. రితు అంతట రితువే పడిపోయింది. పోనీ పడిపోయింది గడ్డి మీద. అదే హాఫ్. తలకి దెబ్బ తగిలేంత ఎట్లా అయిపోయింది నాకు అర్థం కావట్లే. ఆ వేరే కంటెస్టెంట్స్ తన దాటుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి అంతట ఈ అమ్మాయి పడిపోతే ఆ చెయ్యిని దాటుకొని తలని దాటుకొని వెళ్ళింది. ఆ కాలు కొంచెం రాసుకుంది తలకి. అని కట్టేంత దెబ్బ తగిలేసిందా? ఈ అమ్మ జీవితం అసలు ఏం జరుగుతుందిరా అక్కడ? అక్కడ సుమన్ శెట్టి అన్న ఫేస్ చూడండి. మనం చెప్పింది కూడా కరెక్టే కదా అన్న సెన్స్‌లో చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్ సింక్ అనుకుంటా. సారీ చెప్పాను. నువ్వు సారీ చెప్పింది ఎప్పుడు? నువ్వు మాట అన్న తర్వాత సారీ చెప్తే జరగదు. మాట అన్నప్పుడు ముందు సారీ చెప్తే జరుగుతుంది. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కానీ టైం దొరికిందని అందరూ తనుజ మీద ఎక్కేశారు భయ్య. పాపం మా తనుజ ఏడుస్తుంది. తను ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అని కాదు. అందరూ కలిసి ఏదో 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 మేనేజ్ చేశారు. పాపం ఫుడ్ విషయంలో కామనర్స్కి తనుజ మీద అంత ఒపీనియన్ లేకపోయింది. సరే నామినేట్ చేశారు. ఫుడ్ విషయం పక్కన పెట్టింది. ఓకే పాపం తనుజ అయితే తప్పు అనుకుందాం. ఆ గేమ్లో ఏం తప్పు ఉందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. ఒక రోజులో కట్టు అంత పెద్దదైపోయి చిన్నదైపోయి నార్మల్ అయిపోయి బాగుంది. ఆట చాలా బాగుంది.